నమస్తే శివాబి న్యూస్ కు స్వాగతం. నా పేరు శైలజ. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. రంగనాయకులపేట ఘాట్ ను పూర్తి చేసి భక్తులకు అందుబాటులోకి తీసుకొస్తాం. నెల్లూరులోని శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం మాట్లాడిన మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, నారాయణ, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి. గూడూరు ప్రాంత ప్రజలకు 2 పూటలా తాగునీరు సరఫరా చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నామని గూడూరు సమీపంలోని వాటర్ వర్క్స్, గాంధీనగర్ ప్రాంతంలోని టిట్కో గృహ సముదాయం పరిశీలించిన అనంతరం మాట్లాడిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. ఘనంగా బక్రీద్ వేడుకలు. గూడూరు పట్టణంలోని ఈద్గా వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేసిన అనంతరం ఒకరికొకరు ఆలింగనం చేసుకుని బక్రీద్ శుభాకాంక్షలు చెప్పుకున్న ముస్లిం సోదరులు. వైభవంగా ధ్వజారోహణం. గూడూరులోని రాజావీధిలో కొలువై ఉన్న శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవాలయంలో మొదలైన బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిర్వహించిన పూజా కార్యక్రమాల్లో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్న భక్తులు. రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డిని నెల్లూరు నగరంలోని సంతపేటలో ఉన్న మంత్రి నివాసంలో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, మంత్రి పొంగూరు నారాయణ మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారు కొద్దిసేపు పలు సమస్యలు, రాజకీయ అంశాలపై చర్చించుకున్నారు. అనంతరం పుష్పగుచ్చాలు అందజేసి సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఉప మేయర్ రూప్ కుమార్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. గూడూరు పట్టణంలో 2 పూటలా మంచినీరు అందించేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నామని, సచివాలయ సిబ్బంది ప్రజలకు సేవలందించాలని ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ పేర్కొన్నారు. గూడూరు పట్టణ సమీపంలోని విందూరు వాటర్ వర్క్స్ తో పాటు గాంధీనగర్ సమీపంలో ఉన్న టిట్కో గృహ సముదాయాలను ఆయన అధికారులు, నాయకులతో కలిసి పరిశీలించారు. గూడూరు పట్టణ సమీపంలో ఏర్పాటైన విందూరు వాటర్ వర్క్స్, వేములపాలెం వాటర్ వర్క్స్ లను ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ పరిశీలించారు. నీటి సరఫరాపై పురపాలక కమిషనర్ వెంకటేశ్వరరావుతో చర్చించారు. అనంతరం 2వ పట్టణ పరిధిలోని గాంధీనగర్ ప్రాంతంలో ఉన్న టిట్కో గృహ సముదాయాల వద్ద నీటి సరఫరా, పారిశుద్ధ్య పనులను సునీల్ కుమార్ పరిశీలించారు. పురపాలక అధికారులు, సిబ్బందికి ఆయన పలు సూచనలు చేశారు. స్థానికులు పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ మాట్లాడుతూ వాటర్ వర్క్స్ వద్ద కొంత స్థలం ఆక్రమణలకు గురైందని వెంటనే తొలగింపు చర్యలు తీసుకుంటామన్నారు. గత ప్రభుత్వంలో నీటి సరఫరాను అస్తవ్యస్తం చేశారని తెలిపారు. ప్రజలకు ఇబ్బంది లేకుండా నీటి సరఫరాను పునరుద్ధరిస్తామని, అలాగే 2 పూట్ల నీటి సరఫరా జరిగేలా ప్రణాళిక సిద్ధం చేస్తున్నామన్నారు. టీడీపీ హయాంలో మంజూరు చేసిన టిట్కో గృహాలకు వైకాపా ప్రభుత్వం రంగులు మార్చడం దారుణమని, లబ్ధిదారులు కోరిన రంగులు వేయాలని ఆయన అధికారులకు ఆదేశించారు. గూడూరు పురపాలక సంఘంలో వాటర్ సప్లై అస్తవ్యస్తంగా తయారైంది. గతంలో నేను మున్సిపల్ చైర్మన్ గా ఉన్నప్పుడు ఏర్పాటు చేసినటువంటి ఈ వాటర్ సప్లై ఈ రోజు చూసే అన్ని కూడా మూసేస్తున్నాం. అక్కడ కూడా అన్ని బోర్లన్నీ కూడా చెడిపోయి ఉన్నాయి. అదే మాట్లాడితే ఇరుక్కుండా లాగలేకుండా ఉన్నాయి. అక్కడ చూస్తే హెడ్ వాటర్స్ చూస్తే మున్సిపల్ సంబంధించిన స్థలం కూడా ఆగిపోయి చేస్తున్నారు. అక్కడ బోర్లు పనిచేయనటువంటి పరిస్థితి. అట్లాగే ప్రతి దగ్గర కూడా గతంలో మేము ఉన్నప్పుడు ఏ డెవలప్మెంట్ చేశారో చంద్రబాబు గవర్నమెంట్ లో అవన్నీ కూడా ధ్వంసం చేశారు. ఎందుకంటే వీళ్ళకి అలవాటు అయిపోయింది. అంటే ఏది నడపకూడదు, అంటే జనాలకి ఇచ్చే నీళ్లు కూడా అందకూడదు జనాలకి. ఈరోజు గూడూరులో నీటి కోసం ప్రజలందరూ కూడా అనేక బాధలు పడుతున్నారు. ఉదయం అనేసి బిందెత్తుకు తిరుగుతున్నారు. ఉదాహరణ చూడండి, ఈ డమ్ములో ఈ కథ ఈ విధంగా ఉంది. అందుకనే మేము ముందుగానే చెప్పాం. కమిషనర్ గారు కూడా వచ్చారు. పెద్దలు కిరణ్ గారు, మా చెంచురామయ్య గారు, శివ గారు, ఇక్కడ ఉన్న వాళ్ళు స్థానిక మా పెంచలయ్య, బట్టేబాడి కృష్ణయ్య, నాగరాజ, మస్తాన్ నాయుడు గారు,
అలాగే ఇక్కడ ఉండబోయిన మా సురేంద్ర అందరూ కూడా ఉదయ్ రమేష్ రెడ్డి అందరూ కూడా ఇక్కడికి వచ్చాం. ప్రజల యొక్క సమస్యలను కూడా తెలుసుకున్నాం. ఖచ్చితంగా గతంలో ఏం జరిగిందో మాకు అనవసరం. అలాగే ఆల్రెడీ చెప్పాము. ఈరోజు జనార్దన్ కాలనీకి వెళ్తే గోడ పడిపోయింది, పాములు వచ్చాయి, ఇప్పుడే పాములు కొట్టామని చెప్పింది. రేపటి నుంచే ఆ యొక్క పడిపోయినటువంటి కాంపౌండ్లు కూడా రెక్టిఫై చేసేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం. అలాగే కొత్తగా బోర్స్ వేసే కార్యక్రమానికి కూడా శ్రీకారం చుడుతున్నాం. కొత్తగా మోటార్స్ కొనేటువంటి కార్యక్రమం కూడా మేము శ్రీకారం చుడుతున్నాం. ఏదైనప్పటికీ కమిషనర్ గారు చెప్పేది కాబట్టి మనం ఏం చేసినా పారదర్శకంగా పేపర్కి ఇచ్చి ప్రజలకు చెప్పి చేయాలా. ప్రజలకు చెప్పకుండా ఏమి చేసే కార్యక్రమం ఉండకూడదని చెప్పి కమిషనర్ గారికి నేను రిక్వెస్ట్ చేస్తున్నా. ఏది చేసినా ట్రాన్స్పరెంట్గా ప్రజలకి అన్నీ తెలియాలి. ఇదో మున్సిపాలిటీలో ఇదో ఈ వాటర్ వర్క్స్ ఇన్ని మోటార్లు పోయినాయి, దీనికి మేము టెండర్లు పిలిచాం అనేటువంటిది చేస్తున్నాం. అలాగే టెండర్ ప్రక్రియ కూడా ఎవరన్నా పాల్గొనవచ్చు. ఎందుకంటే పోయినసార్లు దోచేశారు. సింగిల్ టెండర్లు వేసి 5-6% ఎక్స్ట్రా ఉన్నా కానీ వాళ్ళకే ఇచ్చేసి లక్షలు దోచేశారు ఈ మున్సిపాలిటీలో. అన్యాయంగా రోడ్ లేకుండా రోడ్లు వేసినట్టు ఎంబుక్ రికార్డ్ చేసి కొన్ని లక్షల రూపాయలు తినేశారు ఈ మున్సిపాలిటీలో. మొత్తం 5 సంవత్సరాలతో మున్సిపాలిటీని నానా భ్రష్టు పట్టించి ప్రజల్ని అనేక ఇబ్బందులు గురి చేశారు ఈ వైఎస్ఆర్సీపీ నాయకులు, అధికారులు కూడా ఇంగ్లీష్ అధికారులు. ఈ కార్యక్రమాల్లో నాయకులు శీలం కిరణ్ కుమార్, బిల్లు చెంచురామయ్య, పులిమి శ్రీనివాసులు, శివకుమార్, మస్తాన్ నాయుడు, పిట్టి నాగరాజు, రహీం, సురేంద్ర తదితరులు పాల్గొన్నారు. రంగనాయకులపేట ఘాట్ ను పూర్తి చేసి భక్తులకు అందుబాటులోకి తీసుకొస్తామని మంత్రులు నారాయణ, ఆనం రామనారాయణ రెడ్డి, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు. నెల్లూరు నగరంలోని శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి ఆలయాన్ని వారు సందర్శించారు. ముందుగా ఆలయ అర్చకులు ఈవో శ్రీనివాసులు రెడ్డి మంత్రులకు పూర్ణ కుంభంతో ఘన స్వాగతం పలికారు. ఆలయంలో వారు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎంపీ మంత్రులకు వేద ఆశీర్వచనాలు అందజేశారు. అనంతరం మంత్రులు నారాయణ, ఆనం రామనారాయణ రెడ్డి మాట్లాడారు. మన శ్రీరంగం మాట్లాడి నేనేం నెల్లూరు నగరంలో వెలసి ఉన్నటువంటి శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి ఆలయం స్వామివారి అమ్మవారి దర్శనం చేసుకోవడానికి ఈరోజు పెద్దలు రాష్ట్ర మంత్రివర్యులు అయిన శ్రీ పొంగూరు నారాయణ గారితో కలిసి అలాగే మరి పార్లమెంటు సభ్యులు గౌరవనీయులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారితో కలిసి ఈరోజు ఆలయాన్ని సందర్శించడం జరుగుతుంది. ఆలయంలో ప్రధానంగా దర్శనాలు పూర్తి అయిన తర్వాత ముఖ్యంగా మంత్రి గారికి మా శాఖ నుంచి విన్నవించింది అద్దాల మండపం గురించి చెప్పడం జరిగింది. 3 సంవత్సరాల్లో 100 సంవత్సరాలు పూర్తయ్యే దశకి వస్తుంది కాబట్టి దాన్ని పునర్నిర్మాణం పూర్తి స్థాయిలో ఆ యొక్క పూర్వపు వైభవాన్ని అద్దాల మండపానికి తీసుకురావాలనేటువంటిది ఇవాళ సంకల్పం చెప్పడం జరిగింది. అదే పెద్దలు మంత్రి గారు నారాయణ గారు ఆదేశాలు కూడా ఇచ్చారు. ఆనం రామనాయుడు గారితోనూ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎంపీ గారితోనూ ఈరోజు తల్పగిరి రంగనాథ స్వామిని దర్శించుకోవడం జరిగింది. ఈ రాష్ట్ర ప్రజలు నెల్లూరు ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలని సకల ఐశ్వర్యాలతో ఉండాలని కోరుకోవడం జరిగింది. అదేవిధంగా అద్దాల మేడని దాదాపు 98 సంవత్సరాల క్రితం కట్టిన అద్దాల మేడని చెప్పారు. దాన్ని యాక్చువల్గా విజిట్ చేయడం జరిగింది.
అక్కడ కొన్ని అద్దాలు బయలుపోయి ఉంటే మంత్రివర్యులు రామనారాయణ గారు వెంటనే ఆదేశించారు ఆ అద్దాలని రీప్లేస్ చేయమని. అదేవిధంగా దాని లోపల యాక్చువల్ పెయింటింగ్స్ వాటిలో కొంత సరిగా లేకుంటే అవి మళ్ళా రెక్టిఫై చేసేటట్టుగా ఎవరైతే అవి చేయగలరు అటువంటి వాళ్ళని యాక్చువల్గా సౌత్ ఇండియాలో కొన్ని టెంపుల్స్లో చేయగలిగిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళని ఐడెంటిఫై చేయండి, నేను మళ్ళా మాట్లాడతానని అధికారులకి ఆదేశం ఇచ్చారు. అదేవిధంగా ఇక్కడ గత 2014-19 దాకా ఒక మంచి ఘాటు కట్టాలనే ఉద్దేశంతో నిర్మాణం దాదాపు 90% అయిపోయి 10% ఆగిపోయింది. దాన్ని కూడా ఇప్పుడు నేను మంత్రి గారు ఆనం రామనాయుడు గారు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ విజిట్ చేసి అధికారులకు ఆదేశించి వెంటనే అది కూడా ఎత్తుగా చేస్తామని తెలియజేస్తూ నెల్లూరు నగరంలో జనసేన తలపెట్టిన మోటార్ సైకిల్ ర్యాలీ విజయవంతమైంది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో జనసేన పోటీ చేసిన అన్ని స్థానాల్లో గెలుపొందడంతో పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి కావడంతో నాయకులు ఈ కార్యక్రమం చేపట్టారు. ఇందులో భాగంగా గూడూరు పట్టణం నుండి జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు 70 మోటార్ సైకిళ్లు 10 కార్లలో స్థానిక వివేకానంద రోడ్డు నుండి నెల్లూరుకు తరలి వెళ్లారు. ఈ కార్యక్రమంలో పార్టీ పట్టణ అధ్యక్షుడు ఇంద్రవర్ధన్, కొనిదెల మునిగిరీష్, నయూం, చంద్రనీల్, సూర్యప్రకాష్, విజయ్, వేమ భాస్కర్, కొమ్మ రవి, రాజు, కోటేశ్వరరావు, శ్రీను, మధు, ధనుంజయ, శివ, రాజేష్, నవీన్, నారాయణ, మురళి, మధు, మల్లి తదితరులు పాల్గొన్నారు. పోటీ చేసినటువంటి అన్ని స్థానాల్లో గెలుపొందడం అనేది ఇది ఒక చరిత్ర. అది ఒక జనసేన పార్టీకే సాధ్యమైంది. ఈ విజయాన్ని సెలబ్రేట్ చేసుకునేదానికి నెల్లూరు జిల్లా పార్టీ నాయకులు ఒక పిలుపిచ్చారు. నెల్లూరులో 1000 బైక్స్తో ఒక ర్యాలీ, విజయోత్సవ ర్యాలీని ఈరోజు ఏర్పాటు చేశారు నెల్లూరులో. అందులో భాగంగా ఈ గూడూరు నియోజకవర్గం నుంచి 100 బైకులకు పైగా ఈరోజు ఇక్కడి నుంచి అందరూ కూడా, యువకులందరూ కూడా, ఒక్కరి పేరు చెప్పను నేను, ప్రతి ఒక్కరూ వాలంటరీగా స్వచ్ఛందంగా అన్ని ప్రాంతాల నుంచి వచ్చారు జన సైనికులు. పవన్ కళ్యాణ్ గారి పవర్ కానీ, జనసేన పవర్ కానీ, ఈ యూత్ అందరే ఆయన బలం. ఈరోజు ఈ రాష్ట్రంలో ఇంత భారీ ఎత్తున విజయాన్ని సాధించి ఈరోజు ఒక 6 శాఖలకి ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకుని ఈ రాష్ట్రంలో రాబోయే రోజుల్లో కొత్త రాజకీయాన్ని చూపించబోతున్నారు పవన్ కళ్యాణ్ గారు. అందులో భాగంగా ఈ రోజు ఇక్కడి నుంచి ర్యాలీని మేమందరం కూడా పాల్గొంటున్నాం. ప్రతి ఒక్కరికి ర్యాలీలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా గడిచిన 2024 ఎన్నికల్లో, సార్వత్రిక ఎన్నికల్లో జనసేన పార్టీ యొక్క కృషిని పురస్కరించుకొని ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకునేదానికి, ప్రతి ఒక్క జనసేన కృతజ్ఞతలు తెలిపేదానికి పెద్దలు ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క బైక్ ర్యాలీ గూడూరు నుంచి నెల్లూరుకి వెళ్తుంది. అక్కడ ప్రతి ఒక్కరు జాగ్రత్తలు తీసుకొని రాబోయే రోజుల్లో జనసేన పార్టీ మన నెల్లూరు జిల్లాలో గూడూరు నుంచి మినిమం 100 బైకుల నుంచి ర్యాలీ చేయడం చాలా ఆనందంగా ఉంది. మన పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా ఇచ్చిన తర్వాత మన ఆంధ్రప్రదేశ్లోనే ఫస్ట్ ప్రోగ్రాం మన నెల్లూరు జిల్లాలోనే ఇదే జరుగుతుంది. దీనికి సంబంధించి వాడవాడ ప్రతి ఒక్క పల్లెటూరు నుంచి మనం పిలవంగానే ప్రతి ఒక్క జన సైనికులు వచ్చి దీనికి విజయవంతంగా చేయడానికి ప్రతి ఒక్కరు ముందుకు రావడానికి కారణమైన పవన్ కళ్యాణ్ గారికి మరియు వాళ్ళ అభిమానులకు, జన సైనికులకు, అభిమానులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అన్న చెప్పినట్టు మనం ఇక్కడి నుంచి 35 కిలోమీటర్లు బైక్లో పోతున్నాం. జాగ్రత్తగా రావాల్సిందిగా పోతున్నాం. ప్రతి జన సైనికులకి, ప్రతి ఒక్క ఈ విజయాన్ని ముందుసాగుతూ తీసుకుపోతున్న మా అన్న గూడూరు పట్టణానికి చెందిన జన సైనికుడు కొనిదెల సురేష్ కుమార్ తిరుమలకు పాదయాత్ర చేపట్టాడు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం నుండి ఎమ్మెల్యేగా గెలిస్తే పాదయాత్రగా తిరుమల శ్రీవారిని దర్శించుకుంటానని మొక్కుకోవడంతో కోనేటిమెట్టలో వెలసి ఉన్న శ్రీ కోదండ రామాంజనేయ స్వామి దేవాలయం నుండి పాదయాత్రగా బయలుదేరారు. గూడూరు పట్టణంలోని కోనేటిమెట్ట ప్రాంతానికి చెందిన జన సైనికుడు కొనిదెల సురేష్ కుమార్ తిరుమలకు పాదయాత్ర చేపట్టాడు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురంలో ఎమ్మెల్యేగా గెలిస్తే కాలినడకన శ్రీవారిని దర్శించుకుంటానని మొక్కుకున్నారు. ఈ క్రమంలో భాగంగా సోమవారం స్థానిక కోనేటిమెట్టలో కొలువైయున్న శ్రీ కోదండ రామాంజనేయ స్వామి ఆలయంలో నాయకులతో కలిసి పూజలు నిర్వహించారు. పాదయాత్రకు బయలుదేరిన సురేష్ కుమార్ ను నాయకులు పూలమాలలు వేసి శాలువాలు కప్పి సత్కరించారు. అనంతరం ఆయన తిరుమలకు పయనమయ్యారు. అందరికీ నమస్కారం. ఈరోజు మన స్థానిక శ్రీ కోదండ రామాంజనేయ స్వామి దేవస్థానం నుంచి పవన్ కళ్యాణ్ గారి అభిమాని శ్రీ కొనిదెల సురేష్ గారు మన పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యేగా గెలవాలని మన గత సంవత్సరం తిరుమలలో మొక్కుకోవడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు మన కోదండరామస్వామి దేవస్థానం నుంచి తిరుమల తిరుపతి దేవస్థానం ఈ ఏడుకొండలవాడ వెంకటేశ్వర స్వామి దేవస్థానం వరకు పాదయాత్రగా ఒంటరిగా నడిచిపోతున్నాడు. అందుకు గాను మన జన సైనికులు అందరూ అభినందించడానికి వచ్చాము. ఆయన యొక్క అభిమానానికి అందరం
ఈరోజు చాలా ఆనందంగా ఉంది. మన కొనిదెల సురేష్ అన్న గారు గూడూరు నుంచి తిరుమలకు పాదయాత్ర చేస్తున్నారు. గత సంవత్సరంలో మన పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యేగా గెలిస్తే పిఠాపురం నుంచి ఖచ్చితంగా పాదయాత్ర చేస్తానని చెప్పి మొక్కటం జరిగింది. ఆ మొక్కటంలోనే ఈరోజు ఇక్కడి నుంచి మన గూడూరు నుంచి తిరుమల స్వామి దేవస్థానానికి నడుచుకుపోవడం అంటే మామూలు విషయం కాదు. అది కూడా రూట్ మ్యాప్ కూడా ఏంటంటే నాయుడుపేట కాళహస్తి నుంచి చేరుకుంటారు. అదేవిధంగా మన గూడూరు పట్టణం నుంచి మన జన సైనికులు స్వాగతం పలుకుతూ ఇక్కడి నుంచి ఆయన స్వాగతం పలికిస్తున్నాం. అదేవిధంగా చంద్రబాబు గారు ఈ కార్యక్రమంలో నాయకులు పేటేటి చంద్రనీల్, నయూం, రాజశేఖర్, సాయి కార్తిక్, హర్ష, రాజా, లక్ష్మీనారాయణ, మహేష్, సాయి తదితరులు పాల్గొన్నారు. బక్రీద్ పర్వదినాన్ని పురస్కరించుకుని నెల్లూరు నగరంలోని బారా షాహీద్ దర్గాలో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, రాష్ట్ర మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, పొంగూరు నారాయణ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ముస్లింల సోదరులకు ఆలింగనం చేసుకుని బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు. అందరి సహకారంతో భవిష్యత్తులో దర్గా అభివృద్ధికి కృషి చేస్తామని వారు వివరించారు. ఎవరైతే ఈ బారాషేఖర్గా ఈద్గాకి ముస్లింలకు బక్రీద్ పండుగ శుభాకాంక్షలు గారికి హాజీ అబ్దుల్ అజీజ్ గారికి అదేవిధంగా బీబీఆర్ గారికి అదేవిధంగా వాళ్ళకు దృష్టి నుంచి రక్షణ కల్పించారు. మేము సర్వస్వానికి నీకు తెలుసు ఇవాళ ముస్లింలు పడుతున్న ఇబ్బందుల్లో ఆశాదీపంలాగా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకున్నారు. వారి అడుగుజాడల్లో వీళ్ళందరూ కూడా నడుస్తున్నారు. వీళ్ళందరూ కూడా వాళ్ళ చల్లని చూపులు, వాళ్ళందరూ కూడా ముస్లింల ఇబ్బందులు తెలిసిన వాళ్ళు కాబట్టి ముస్లింల వాళ్ళ పాలనలో సంతోష పెడతానని ఆశిస్తున్నాం. నైరుతి రుతుపవనాలు ద్రోణి కారణంగా రాష్ట్రంలోని పలు చోట్ల వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో భాగంగా ఓజిలి మండలంలో సోమవారం మధ్యాహ్నం నుండి ఎడతెరిపి లేని వర్షం కురిసింది. దీంతో మెట్ట ప్రాంతంలోని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రహదారులు జలమయమయ్యాయి. బక్రీద్ పర్వదినాన్ని పురస్కరించుకొని గూడూరు పట్టణంలోని ఈద్గా వద్ద ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. మత సామరస్యానికి ప్రతీకగా ఈ పండుగ నిలుస్తోంది. ఈద్గా వద్ద ముస్లింలు ఒకరికొకరు ఆలింగనం చేసుకుని బక్రీద్ శుభాకాంక్షలు చెప్పుకున్నారు. పెద్దల సమాధుల వద్దకు వెళ్లి వారిని స్మరించుకున్నారు. ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేలా పోలీసులు బందోబస్తు చర్యలు చేపట్టారు. तक पहुंचने की कोशिश करें।
పట్టణంలోని రాజా వీధిలో కొలువైయున్న శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవాలయంలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు ఘనంగా మొదలయ్యాయి. ఈ సందర్భంగా స్వామి అమ్మవార్లను విశేషంగా అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. గరుడ చిత్రపటాన్ని ఎగురవేసి ధ్వజారోహణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో జరిగిన పూజా కార్యక్రమాల్లో భక్తులు విరివిగా పాల్గొని శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం భక్తులకు కోడిముద్ద ప్రసాదాన్ని అందజేశారు. ఒక వరుస క్రమంలో వస్తే ఇచ్చేస్తాను. ఒకే వరుస క్రమంలో గూడూరు మండలంలోని పాలిచెర్ల గ్రామంలో కొలువైయున్న శ్రీ భీమలింగేశ్వర స్వామి దేవాలయంలో సోమవారం స్వామివారికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు జరిగాయి. భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం అన్నదాన కార్యక్రమం జరిగింది. ఈశ గిరీశ నరేశ పరేశ మహేశ విలేశయ భూషణ భో సాంబ సదాశివ శంభో శంకర శరణం మే తవ చరణయుగం. ఉమయా దివ్య సుమంగళ విగ్రహయా లింగిత వామాంగ విభో సాంబ సదాశివ శంభో శంకర శరణం మే తవ చరణయుగం. పూరీకురు మామజ్ఞమనాథం దూరీకురు మే దురితం భో సాంబ సదాశివ శంభో శంకర శరణం మే తవ చరణయుగం. శివాయ నమో శివాయ నమః శివాయ నమో నమః శివాయ శివాయ నమో శివాయ నమః శివాయ నమో నమః శివాయ. సచరాచర జనన స్థితిలయ కారణ భో సాంబ సదాశివ శంభో శంకర శరణం మే తవ చరణయుగం. గూడూరు పట్టణంలో సోమవారం నాటి బంగారం, వెండి ధరలను ది గూడూరు పాన్ బ్రోకర్స్ అసోసియేషన్ జ్యువెలర్స్ కమిటీ ప్రతినిధులు వెల్లడించారు. 8 గ్రాముల బంగారం ధర 54,640 రూపాయలు కాగా
గ్రాము ధర 6,830 రూపాయలు పలికింది. ఇక వెండి గ్రాము ధర 92 రూపాయల 40 పైసలుగా ఉందని ది గూడూరు పాన్ బ్రోకర్స్ అసోసియేషన్ జ్యువెలర్స్ కమిటీ ప్రతినిధులు పేర్కొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రంగనాయకులపేట ఘాట్ ను పూర్తి చేసి భక్తులకు అందుబాటులోకి తీసుకొస్తాం. నెల్లూరులోని శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం మాట్లాడిన మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, నారాయణ, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి. గూడూరు ప్రాంత ప్రజలకు 2 పూటలా తాగునీరు సరఫరా చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నామని గూడూరు సమీపంలోని వాటర్ వర్క్స్, గాంధీనగర్ ప్రాంతంలోని టిట్కో గృహ సముదాయం పరిశీలించిన అనంతరం మాట్లాడిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. ఘనంగా బక్రీద్ వేడుకలు. గూడూరు పట్టణంలోని ఈద్గా వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేసిన అనంతరం ఒకరికొకరు ఆలింగనం చేసుకుని బక్రీద్ శుభాకాంక్షలు చెప్పుకున్న ముస్లిం సోదరులు. వైభవంగా ధ్వజారోహణం. గూడూరులోని రాజావీధిలో కొలువై ఉన్న శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవాలయంలో మొదలైన బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిర్వహించిన పూజా కార్యక్రమాల్లో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబి న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.